నా పేరు ఎన్ ముత్తయ్య, యూటీఎఫ్ రాష్ట్ర ప్రస్తుత కమిటీ సభ్యులు. ఈరోజు మేము పాఠశాలల పునర్వ్యవస్థీకరణ మీద, అలానే పాఠశాల షెడ్యూల్ విడుదల చేయడం మీద కొన్ని డిమాండ్స్ మీద ధర్నా చేస్తున్నాము. వాటిలో ముఖ్యంగా యూపీ స్కూల్స్ కొనసాగించాలని, అలానే అందులో స్కూల్ అసిస్టెంట్లు కొనసాగించాలని, అలానే హై స్కూల్ ప్లస్లో అర్హత గల ఉపాధ్యాయుల్ని నియమించాలని, రెండవది బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 1:20కి ఎస్ఈటీలను కేటాయించాలని, అలానే ప్రతి శుక్రవారం కమిషనర్ గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి అన్నీ చర్చిస్తామని చెబుతున్నాము. చర్చించడం కాదు, వారు అనుకున్నవి వీళ్ళకి చెప్పి పంపిస్తున్నారు తప్ప ఒక విషయం మీద కూడా చర్చించి వీళ్ళు చెప్పిన గమనంలోకి తీసుకోవట్లేదు. అటు ఎలాంటి పరిస్థితుల్లో కొనసాగితే గత ప్రభుత్వంలో కమిషనర్ గారు పాఠశాలలకు వచ్చి అడవుడు చేసేవారు. ఇప్పుడు ఈయన కమిషనర్ ఆఫీసులోనే కూర్చొని లేనిపోని జీవోలన్నీ తెచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలానే 117 జీవోని పూర్తిగా రద్దు చేయాలి. వీళ్ళు అధికారంలో రాకముందు రద్దు చేస్తామని చెప్పారు, ఇప్పుడు మోడిఫికేషన్ అని చెబుతున్నారు. మేము కోరేది ఏంటంటే దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. దానికి ఆల్టర్నేటివ్ కాదు, స్కూళ్ళకు ఉపయోగపడే జీవోని తీసుకొచ్చి కౌన్సిలింగ్ జరపాలి. అలానే యూపీ స్కూళ్ళలో మాత్రం ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా లేకుండా సర్ప్లస్ చూపించేసి పోస్టులు తీసేస్తున్నారు. అలా కాకుండా దానికి కూడా ఫుల్ ప్యాటర్న్గా పోస్టులు కేటాయించాలని. రెండోది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ నుంచి మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది. మానిటరింగ్ ఎవరు చేయొద్దన్నారు? మేము రావద్దని ఎవరు చెప్పలేదు కదా. రండి, ఎవరైతే అక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలియజేస్తాము, మేము కలిసి సమస్యలను పరిష్కరిద్దాము. అలా కాకుండా బెదిరింపు ద్వారాల్లో మానిటర్ ఉంటుంది అని చేస్తే గత ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంటుందని టీచర్ సంఘాల తరఫున తీవ్రంగా ఇది ఖండిస్తున్నాం. లేదు విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినాయి అనేది వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటున్నారు తప్ప, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుకూలంగా చేస్తారో తప్ప పాత సీసాలో కొత్త సారా అంతే తప్ప ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక డిఏ ఇచ్చారా? అంతకుముందు ప్రభుత్వం వెళ్ళేటప్పుడు 2 డిఏలు జీవో ఇచ్చి వెళ్తే వాటిని ఇంప్లిమెంట్ చేశారు తప్ప ఇంతవరకు ఒక డిఏ ఇవ్వలేదు కదా. మరి ఎలా అంటే ఇప్పుడు ఏం రేట్లు పెరగట్లేదా? గత 4 సంవత్సరాలు పోల్చుకుంటే డబుల్ అయినాయి రేట్లు. మరి ఏమి డిఏలు ఇవ్వాలి? ఆయన ఉన్నప్పుడు 5 డిఏలు మర్జీ చేసి పిఆర్సీ అన్నారు, ఇప్పుడు 1 డిఏ ఇవ్వలేదు. అంటే టీచర్లు అనేవాళ్ళు వీళ్ళు కూడా మనుషులు కదా, వీళ్ళు కూడా ఓటర్సే కదా, వీళ్ళ ఓట్లు అవసరమే కదా. మరి వారు చేసిన పద్ధతినే వీళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి ఏదైనా ఈ విధానం కరెక్ట్ కాదు.